my Father's house, to my Father's house, to my Father's house. Come and go with me to my Father's house, where there is joy, joy, joy. Jesus is the way to my Father's house, to my Father's house, to my Father's house. Jesus is the way to my Father's house, where there is joy, joy, joy. Jesus is the light in my Father's house, in my Father's house, in my Father's house. Jesus is the light in my Father's house, where there is joy, joy, joy. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన పితయైన సర్వేశ్వరుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు సమాధానం మీతో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు మానవ జాతికి సంపాదించిన గొప్ప వరము స్వాతంత్రులుగా జీవించడం. స్వాతంత్రులను చేయటానికి తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి మరణించి పాపము అనే కాడిని మన భుజాల నుంచి తీసివేసి దేవుని యొక్క బిడ్డలు అని పిలిచే భాగ్యాన్ని తన మరణము పునరుత్థానం ద్వారా మనకందరికీ కూడా ఆ భాగ్యంను, వరాన్ని మరియు గొప్ప బహుమానాన్ని దయచేసి ఉన్నారు. ఈరోజు మనము మొదటి పట్టణంలో పునీత పౌలు గారు బానిసలు మరియు స్వాతంత్రులు గురించి భేదాన్ని వివరిస్తూ మనకు తెలియపరుస్తున్నారు. మనం స్వాతంత్రులమైన ఎప్పుడైనా సరే పాపము చెయ్యాలని ఆలోచన వచ్చినా, పాపక్రియల్లో మునిగి ఉన్నా మరలా మనము బానిసలుగే అవుతున్నాం. అందుకే ప్రభువు సువార్తలో కూడా ఇలా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మీరు వారిని వినియోగించుకోలేకపోతున్నారు, ఇంతటి ముందు తరం వారి కంటే ఈ తరం వారు దుష్టులు అని ఒక వాక్యాన్ని పలికి ఉన్నారు. మరి ప్రభు మనకిచ్చిన సదుపాయాలను, ఆ బహుమానాన్ని మనము సరి అయిన స్థాయిలో ఉంచుకొని దాన్ని వినియోగించుకుంటున్నామా, దుర్వినియోగపరుచుకుంటున్నామా? స్వాతంత్రము, బహుమానమును ఇచ్చినప్పుడు మనము వాటిని సరి అయిన మార్గంలో ఆయన బిడ్డలుగా జీవించటానిక లేక బానిసలుగా జీవించటానికే మనము తోడ్పడుతున్నామా, లేకుంటే వినియోగించుకుంటున్నామా మనం ఆలోచించుకోవాలి. ఈ దివ్య బలి పూజలో యోగ్యమైన రీతిగా పాలు పంచుకున్నటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను,
క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు అందుచేత కనికనైన పరిశుద్ధమయ్య మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనుక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించున్నట్లు దృఢచిత్తమును వసుగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. First reading. A reading from the letter of St. Paul to the Galatians. A reading from the letter of St. Paul to the Galatians. Chapter 4, verses from 22 to 24, followed by 26, 27, 31, and chapter 5, verse 1. Chapter 4, verses from 22 to 24, followed by 26, 27, 31, and chapter 5, verse 1. It says that Abraham had two sons, one by a slave woman, the other by a free woman, his wife. The son of the slave woman was born in the ordinary way, but the son of the free woman was born in fulfillment of God's promise. Here we have an allegory and the figures of two covenants. The first is the one from Mount Sinai, represented through Hagar. Her children have slavery for their lot. But the Jerusalem above, who is our mother, is free, and Scripture says of her, "Rejoice, barren woman without children, break forth in shouts of joy, you who do not know the pains of childbirth, for many shall be the children of the forsaken mother, more than of the married woman." Brethren, we are not children of the slave woman, but of the free woman. Christ freed us to make us really free. So remain firm and do not submit again to the yoke of slavery. The word of the Lord. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై బడినా, అడుగులు తడబడినా అలసటపై బడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి
చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందరే నన్ను కృంగతీసిన. అంధకారమే దారి మూసిన, నిందరే నన్ను కృంగతీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మకు ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 29 నుండి 32 వరకు. ప్రజలు అనేకులు అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుచున్నది. కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నము అగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాకులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పఠనం ద్వారా ప్రభు మనందరికీ తెలియజేసినటువంటి ఒక్క వాగ్దానం ఏమిటంటే, మనందరం దాసీ సంతానం కాదు, మనందరం కూడా అబ్రహాముకు చెందినటువంటి వాగ్దాన పుత్రులం, వాగ్దాన పుత్రికలు. రెండవ సువిశేషం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే, నీవు నేను ఒక చిహ్నంగా మారాలి, ఒక గుర్తుగా మారాలి, ప్రభువును చూపించే గుర్తుగా నేను నువ్వు ఉండాలి అని ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈనాడు సువిశేషంలోని ప్రజలకు గుర్తును అడుగుతూ ఉన్నారు. మాకు గుర్తును చూపించండి అని అన్నప్పుడు ప్రభు యోనాని కోట్ చేస్తూ ఉన్నాడు. యోనా ప్రవక్తను జీవితంలో మనం చూసినట్లయితే యోనా గ్రంథంలోని యోనా అనే పదానికి అర్థం పావురం. అంటే ఈరోజు ఆ పావురాన్ని ప్రభు పంపిస్తూ ఉన్నాడు. అందుకే మనం ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే నోవా ఓడలో ఆ యొక్క జలప్రలయం అయిపోయిన తర్వాత, ముగించిన తర్వాత ఒక పావురాన్ని పంపిస్తూ ఉన్నాడు. బయటికి వదిలినప్పుడు ఆ పావురము ఓలివు చెట్టు రెమ్మను కొంచెం తీసుకొని వస్తుంది. అంటే పావురం దేని కొరకైతే పంపించబడిందో దానికి ఆ పని చేసుకొని వస్తుంది. పావురం మరలా తిరిగి నోవా వద్దకు వస్తుంది. ఈరోజు ఈ యోనా అనే పావురాన్ని కూడా ప్రభు పంపిస్తూ ఉన్నాడు. ముందుగా యోనా జీవితంలో మనం చూస్తే యోనా అనేవాడు ఒక చిన్న ప్రవక్త, మైనర్ ప్రాఫిట్ అంటాం. ఆ చిన్న ప్రవక్త ఆయన కనీసం దేవుడు చెప్పిన మాట కూడా వినలేదు. కానీ ఈరోజు ప్రభు ఆ ప్రవక్తనే కోట్ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తనే తన మా నోటిలోంచి పలుకుతూ ఉన్నాడు యేసయ్య. ఎందుకంటే యోనా ఒక పావురం, యోనా అంటే పావురం కనుక పావురాన్ని నినెవే అనే పట్టణానికి ప్రభు పంపిస్తూ ఉన్నాడు. దేనికై అంటే తన యొక్క సందేశం ఇచ్చి తన యొక్క ఆ యొక్క వాక్కును ఆయన నోటిలో ఉంచి పంపిస్తూ ఉన్నాడు. నినివే ప్రజల యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. నినివే పట్టణం అంటే ఆ రోజుల్లోని పాపంతో కూడినటువంటి పట్టణం. అన్ని రకాల పాపాలతో కూడా జీవిస్తున్నటువంటి పట్టణం. ప్రభు చివరిగా వారికి ఒక వార్నింగ్ ఇవ్వాలని పంపిస్తూ ఉన్నాడు. చివరి వార్నింగ్ ఇస్తున్నాడంటే ప్రభు ఆ యొక్క పట్టణం ఎంత పాపంలో మునిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఆ పట్టణానికి యోనా ప్రవక్తని పంపిస్తూ ఉన్నాడు. 3 రోజులు తిరగడానికి పట్టే సమయం, ఆ పట్టణాన్ని తిరగడానికి ప్రకటించడానికి 3 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ వ్యక్తి మాత్రం ఒక్క రోజులోనే ప్రయాణం చేసి ఇలా నాశనమైపోతుంది పట్టణం అని పలికినప్పుడు రాజు దగ్గర నుంచి పశువుల వరకు అన్నీ కూడా ఉపవాసం చేశాయి. యోనా చెప్పినటువంటి మాటలను నమ్మాయి. ఆ పట్టణం అంతా కూడా నమ్మింది. ప్రభు మిమ్మల్ని అందరినీ నాశనం చేయబోతూ ఉన్నాడు, మీ జీవితాలను మార్చుకోండి అని పలికినప్పుడు ఆ పట్టణం అంతా నమ్మింది. కాబట్టే ఈరోజు ఆ పట్టణం పేరును కూడా ప్రభు నోటిలోంచి పలికాడు. అందుకే చెప్తూ ఉన్నాడు, నీవు చిహ్నాన్ని అడుగుతున్నావు, గుర్తును అడుగుతూ ఉన్నావు, కానీ యోనా కంటే మించినటువంటి చిహ్నం మరొకటి లేదు. నినివే పౌరులకు ఈ ప్రవక్త, యోనా ప్రవక్త చిహ్నంగా ఒక గుర్తుగా మారాడు. పాపంలో జీవిస్తున్నటువంటి వారికి ఒక వెలుగును తీసుకొచ్చినటువంటి ప్రవక్త. మనం చూస్తే బైబిల్లోని నాశనం అయిపోయిన పట్టణానికి గుర్తు ఏమిటయ్యా అంటే సొదొమ గొమొర్రా. ఎంతగా ప్రభు తన వాక్యాన్ని ప్రకటించినా కూడా మారలేదు. అన్ని రకాల పాపాల్లో పడిపోయారు. పడిపోయినటువంటి పట్టణానికి గుర్తు సొదొమ గొమొర్రా అయితే, నాశనం అయిపోయినటువంటి పట్టణానికి గుర్తు సొదొమ గొమొర్రా అయితే, మరలా తిరిగి వచ్చిన పట్టణానికి ప్రజలకి గుర్తు ఈరోజు మనం చూస్తున్నటువంటి నినివే పట్టణం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ యోనా అనే పావురం నినివే పట్టణానికి పంపిస్తూ ఉన్నాడు. ప్రభు తన వాక్కునిచ్చి పంపిస్తూ ఉన్నాడు, తన అధికారాన్ని ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. వెళ్ళు, వారితో చెప్పు, ఎందుకంటే వారందరూ మారాలి అని. అలా పాపంలో జీవిస్తున్నటువంటి వారందరికీ ఒక గుర్తుగా మారాడు ప్రవక్త. నేను వెళ్ళను 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 అని చెప్పినటువంటి ఆ ప్రవక్తని మరలా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. ఆ ప్రవక్త ఒక గుర్తుగా మారాడు. పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నప్పుడు ఈరోజు ప్రభు యోనా గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
యోనా మాత్రం ఒక చిహ్నంగా మారాడు. పాపంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక చిహ్నంగా మారాడు. యోనా గురించి మనం చూస్తే ప్రభు ఎందుకు యోనాను కోట్ చేశాడని ఇదే వచ్చిన మత్తయి సువార్తికుడు రాశాడు. 12వ అధ్యాయము 38-42 వచనాల్లో మనం చూస్తే, ఎందుకయ్యా అంటే యోనా ఎలాగైతే 3 రోజులు ఆ యొక్క చేప గర్భంలో ఉన్నాడో, ప్రభు కూడా 3 రోజులు ఆ యొక్క భూమిలో ఉండబోతూ ఉన్నాడు, భూగర్భంలో ఉండబోతూ ఉన్నాడు. ఎలాగైతే యోనా చిహ్నంగా మారాడో ఈ తరానికి నేను మనుష్య కుమారుడు చిహ్నమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ రోజుల్లోని ప్రభు ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అయినా కూడా ఈ ప్రజలు ఇంకా గుర్తును కోరుతూ ఉన్నారు. అంటే వారు ప్రభుని నమ్మడం లేదు. వారి జీవితంలో ప్రభు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను వారు చూడడం లేదు. జరుగుతున్న గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నా కూడా ఇంకా గుర్తును అడుగుతున్నారు. అంటే వారిలో ఆ విశ్వాసం అనేది లేదు, నమ్మడం లేదు ప్రభుని. ఈనాటి అదే సువిశేషములు 31వ వచనంలో దక్షిణ దేశపు రాణి వస్తూ ఉంది. ఆ దక్షిణ దేశపు రాణి ఎక్కడి నుంచి వస్తుందంటే సువిశేషం ప్రకారం దిగంతముల నుంచి, భూ దిగంతముల నుంచి వచ్చింది. ఎక్కడి నుంచో సొలొమోను ఇంత జ్ఞానం కలవాడిగా ఉన్నాడు అని ఆ సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి మహిమపరచడానికి వస్తూ ఉంది ఆమె ఎక్కడ ఒక రాణిగా ఉండి ఈ రాజు వద్దకు వస్తూ ఉంది. ఎక్కడి నుంచో భూ దిగంతముల నుంచి వస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఈరోజు నేను నీవు ఒక గుర్తుగా మారాలి అంటే, ఒక చిహ్నంగా మారాలి అంటే నేను కొన్నిటిని నా జీవితంలో కట్టుకొని ఉన్నాను. ఎలా అంటే నాకు నేనే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. అహంకారం అనే ప్లాట్ఫామ్, కోపం అనే స్టేజ్, అసూయ అనే ప్లాట్ఫామ్ నాకు నేనే కట్టుకొని దాని మీద ఉంటున్నాను. కానీ ఈరోజు చిహ్నంగా మారాలి అంటే ఆ ప్లాట్ఫామ్ నుంచి నేను దిగాలి, ఆ యొక్క స్టేజ్ నుంచి నేను దిగాలి, ఆ కోపం నుంచి నేను రావాలి, ఆ అసూయ నుంచి, పాపం నుంచి నేను దిగి రావాలి. చాలామంది, కొంతమంది అహంకారం అనే ప్లాట్ఫామ్ కట్టుకుంటే మరికొంతమంది అసూయ అనే ఒక ఇంటినే కట్టుకున్నారు. కొంతమంది తమ జీవితంలో బంగ్లానే కట్టుకున్నారు, దాని మీద ఉన్నట్లు ఉన్నారు. అలా ఉన్నవారు దిగి రావడం కష్టం. కానీ ఈనాటి సువిశేషం ప్రకారం నీవు నేను ఆ ప్లాట్ఫామ్ నుంచి దిగి వస్తేనే చిహ్నంగా మారుతాం, ఒక గుర్తుగా మారుతాము. ఆ పాపము నుంచి బయటికి వస్తేనే నేను ఒక గుర్తుగా మారుతాను. యోనా ఒక్కడే ముందుగా ఒక గుర్తుగా ఉన్నాడు. కానీ తన ఎప్పుడైతే ప్రకటించాడో ఆ యోనా ప్రకటించినటువంటి ఆ యొక్క వాక్యం ప్రకారం జీవించబోతున్నటువంటి ఆ నినివే ప్రజలందరూ కూడా మారారు. అంటే వారందరూ కూడా ఒక చిహ్నాలుగా మారిపోయారు. వారందరూ కూడా ఒక ఉదాహరణగా మారిపోయాడు. ఈరోజు మనందరికీ ఈరోజు నా ఊరు మారాలి, నా కుటుంబం మారాలి అంటే నినివే వారు ఒక ఉదాహరణగా ఉన్నారు నాకు. అందుకే ప్రభు చెప్తున్న ఆ నినివే ప్రజలు ఈ తరం వారు మీ ముందు నుంచొని మాట్లాడతారు. నాకు మా పట్టణంలోని వాక్యం ప్రకటించబడింది, మేము నమ్మాము. ప్రభు చెప్పినటువంటి ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా మేము నమ్మాము, మేము స్వీకరించాము. మా పాపము నుంచి మేము బయటకు వచ్చాము. వాక్యం ప్రకారం మనం చూస్తే కనీసం పశువులకు కూడా గడ్డి లేదంట, అంత కటిక ఉపవాసం చేశారు. రాజు కూడా సింహాసనాన్ని దిగి వచ్చి గోనె దాల్చుకొని ఉపవాసం చేశాడు. అవును, అలా చేశారు కాబట్టి వారి గురించి, వారు మారిపోయినటువంటి ఆ జీవితం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రభు కూడా వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నినివే ప్రజలు ఈ తరం అంటే మీ ముందు నుంచొని వారికి మాట్లాడతారు. మేము మారాము, మా జీవితంలో మీరు మారలేకపోతూ ఉన్నారు.
తండ్రి కుమారుడే వచ్చినా కూడా ఆయన యొక్క మాటలు విన్నా కూడా మీరు మారలేకపోతూ ఉన్నారే అని ఈ తరం వారి ముందు నుంచొని ఖండిస్తారని పలుకుతుంది వాక్యం. మామూలు మాటలు కాదు, ఖండిస్తారు, గట్టిగా ఖండించబోతూ ఉన్నారు నినివే ప్రజలు మన ముందు నుంచొని. వారి జీవితాలను మార్చుకొని బాగు చేసుకొని వారు ప్రభు వద్దకు చేరుకున్నారు, ప్రభు సన్నిధిలో ఉండగలిగారు. మరి నా జీవితం ఎలా ఉంది? నేను ఇంకా అలాంటి ప్లాట్ఫామ్స్ మీదే ఉన్నానా? ఆ అహంకారం అనే ప్లాట్ఫామ్స్ మీద ఉన్నానా? అలాంటి ప్లాట్ఫామ్స్ అహంకారం, ఈర్ష్య, అసూయ, డంబాలు పలకడం, కోపం, పాపంలో జీవిస్తూ అలాంటి ప్లాట్ఫామ్స్ మీద నేను ఉంటే నాకు నేనుగా కట్టుకున్న ప్లాట్ఫామ్స్ అవి, నాకు నేనుగా ఉంచుకున్నటువంటి స్టేజెస్ అవి. దాని మీద నుంచున్నంతకాలం నేను ప్రభు వద్దకు రాలేను, దాని మీద నుంచున్నంతకాలం నేను చిహ్నంగా మారలేను, ఒక గుర్తుగా ఉండలేను. నేను పిలిచినటువంటి నన్ను పొందినటువంటి ఆ పిలుపుకి తగినట్లుగా నేను జీవించలేను, మంచి మార్గంలో నడవలేను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నినివే పట్టణం మనందరికి ఒక ఉదాహరణగా మారింది, మన కుటుంబానికి ఉదాహరణగా మారింది. ఆదికాండము 41వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తే యోసేపు అనే ఒక వ్యక్తి గురించి చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి తన చిన్న జీవితంలోని చిన్న వయసులోనే ఆ యొక్క ఈజిప్ట్ అనే దేశానికి గవర్నర్గా మారిపోయాడు. యోసేపు ఒక్కడి ద్వారా ఆయన దేవుడు మహిమపరచబడ్డాడు, ఒక గుర్తుగా మారాడు యోసేపు. అన్ని సర్వాధికారాలు కూడా యోసేపుకి ఇచ్చాడు రాజు. యోసేపు ఒక చిహ్నంగా మారిపోయాడు ఆ దేశంలో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వేరే రాజ్యంలో ఉన్నటువంటి ఈ దానియేలు అనే ప్రవక్త కూడా ఆ రాజ్యానికి ఒక గుర్తుగా మారాడు. ఎంతగా అంటే రాజు చేతే రాజ్యమంతా కూడా చాటింపు వేయించాడు. అదే దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని, దానియేలు దేవుడే నమ్మదగిన దేవుడు అని, దానియేలు దేవుడే గొప్ప దేవుడని, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడని, ఆయన మాత్రమే అని, ఎవ్వరు కూడా దానియేలు దేవుని తప్ప వేరే దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదని చేశాడు. ఒక శాసనం చేశాడు ఆ రాజ్యంలో ఒక్క దానియేలు ప్రవక్త ద్వారా. ఈరోజు మన మధ్యలో కూడా ఎంతోమంది దానియేలు ఉంటున్నారు, మన మధ్యలో కూడా ఎంతోమంది యోసేపులు ఉన్నారు, ఎంతోమంది యోనాలు ఉన్నారు. అవునండి, ఎందుకంటే వారందరూ కూడా చిహ్నాలుగా, గుర్తులుగా మారిపోయారు వారి జీవితంలో. నీవు నేను కూడా మన జీవితంలో నేను ఉన్న ప్రదేశంలో గుర్తుగా మారాలి. నేను ఎక్కడైతే జీవిస్తూ ఉన్నానో ఆ ప్రదేశంలో నిన్ను చూపించే గుర్తుగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. అవునండి, క్రీస్తు సాక్షులుగా ఉండడానికి, క్రీస్తుకి మనం గుర్తులుగా ఉండడానికి పిలిచినాడు ప్రభు. మరి నా జీవితం ద్వారా ప్రభుకి కీర్తి వస్తుందా, లేదంటే అవమానం కలుగుతూ ఉందా? అన్య జనులందరి మధ్యలో నేను అవమానంగా మారుతూ ఉన్నానా? అవును, ఈరోజు మనందరం కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి. యేసయ్య నేను కూడా ఒక చిహ్నంగా మారాలి. చిన్న ప్రవక్తని ఒక పెద్ద చిహ్నంగా మార్చావు కదా, ఈరోజు చిన్నవాడైనటువంటి నన్ను కూడా చిహ్నంగా మార్చండి, గుర్తుగా మార్చండి. నేను ఉన్న ప్రదేశంలో గుర్తుగా ఉండే కృపను నాకు దయచేయండి ప్రభువా అని మనందరం కూడా ప్రార్థించాలి. ఈనాటి సువిశేషంలో అదే చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఎన్నో గుర్తులు అడుగుతూ ఉన్నారు, మాకు గుర్తు చూపించండి, గుర్తు చూపించండి అని. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు మన జీవితంలో ప్రభు చేశాడు. మరి ఇంకా నాకు గుర్తు కావాలి. యేసయ్య నీవి కార్యం చేయి ప్రభువా, నా జీవితంలో ఎందుకు ఈ కార్యం చేయడం లేదు అని ఇంకా 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 గుర్తుల కోసమే అడుగుతూ ఉన్నాం మనం. ఆ కార్యం చేస్తేనే నేను వచ్చి నా తలనీళ్ళ నీకు సమర్పిస్తాను,
ఈ కార్యం చేస్తేనే నేను కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వస్తాను ప్రభువా. ప్రభు చేసిన కార్యాలు లేవా నీ జీవితంలో? ప్రభు నీ జీవితంలో ఏ గొప్ప కార్యాలు కూడా చేయలేదా? ఇంకా గుర్తులు కావాలి, ఈ కార్యాలు జరగాలనే కోరుకుంటూ ఉన్నాం. అంటే కార్యం జరిగితేనే నేను గుడికి వస్తాను, ఆ కార్యం జరిగితేనే నేను ప్రభు సన్నిధికి వస్తాను. క్రీస్తు సాక్షులుగా ఉండాల్సిన మనం మరి అవమానంగా మారిపోతూ ఉన్నామా? అవమానాన్ని తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటూ ఉన్నామా? లేదంటే కీర్తిని, క్రీస్తు నామానికి కీర్తిని తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటున్నామా? అవునండి, ఈరోజు మనందరం కూడా చూసుకోవాలి. ఈరోజు ఎందుకయ్యా అంటే మనం గుర్తులుగా మారబోతుంది. ఎందుకయ్యా అంటే మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. చివరి వచనంలో మనం గమనించినట్లయితే మనందరం కూడా దాసీ సంతానం కాదు, మనందరం కూడా వాగ్దాన పుత్రులం, వాగ్దాన పుత్రికలం. అబ్రహాము తన సొంత ఆలోచనలతో ద్వారా ఒక వారసుని పొందుకోవాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి కాదు ప్రభు వాగ్దానం చేసినటువంటి పుత్రుడు. మరొక వ్యక్తి రాబోతూ ఉన్నాడు, వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దాన పుత్రునికి చెందినటువంటి బిడ్డలం మనం, దాసి సంతానానికి చెందినటువంటి బిడ్డలం కాదు. అలా వాగ్దాన పుత్రులమైనటువంటి మనం, అబ్రహాముకు చెందినటువంటి బిడ్డలమైన మనం విశ్వాసం అని పేరు పలికిన వెంటనే మొట్టమొదటిగా బైబిల్లో గుర్తొచ్చే పేరు అబ్రహామే. అలాంటి అబ్రహాముకు చెందిన బిడ్డలం మనం. రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 16-17 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసానికే ప్రతీకగా ఉన్నాడు. ఈరోజు ఆ అబ్రహాము నుంచి, ఆ విశ్వాసం నుంచి పొందుకున్న పుణికిపుచ్చుకున్నటువంటి మనందరం కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలా విశ్వాస జీవితంలో కలిగి లేనట్లయితే నేను ఇంకా నాకు గుర్తు చూపించండి ప్రభువా, నాకు గుర్తు చూపించండి, నా జీవితంలో ఈ కార్యం చేయండి, అప్పుడే నేను స్తుతిస్తాను అని అన్నట్లయితే, ఇంకా ఆ స్టేజ్లోనే నేను ఉన్నట్లయితే, ఆ స్థితిలోనే నేను ఉన్నట్లయితే నా విశ్వాస జీవితంలో నేను ఏ స్థితిలో ఉన్నానో మనందరం కూడా గమనించుకోవాలి. ఈరోజు అలా అడుగుతున్న వారందరినీ ప్రభు ఒక మాటతో పిలుస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా దుష్ట సంతానం, అందుకే మీరందరూ గుర్తును అడుగుతూ ఉన్నారు. అవును, నా జీవితంలో నీ జీవితంలో కూడా గుర్తు ప్రభు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడయ్యా? నిన్నే గుర్తుగా మారుస్తానని ప్రభు చెప్తూ ఉంటే నాకు గుర్తు చూపించండి ప్రభు అని మనమే అడుగుతూ ఉన్నాం. యోనా ప్రవక్త ఒక గుర్తుగా మారాడు నినివే ప్రజలకు. వారందరూ మారి ప్రభు వద్దకు చేరుకున్నప్పుడు ఆ పట్టణమంతా కూడా గుర్తుగా మారిపోయింది. పట్టణమంతా కూడా ఒక చిహ్నంగా మారిపోయింది ఈనాటి సమాజానికి. ఈరోజు మన జీవితంలో కూడా స్వతంత్రులుగా వాగ్దాన పుత్రులం, వాగ్దాన పుత్రికమైన మనందరినీ కూడా ప్రభు గుర్తులుగా మారాలని ఆశిస్తూ ఉన్నాడు, చిహ్నాలుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నన్ను చూసి 10 మంది రావాలి ప్రభు వద్దకు. నా జీవితం, నేను మాట్లాడే మాట నన్ను ప్రజలు నడిపించాలి ప్రభు వద్దకు. అవునండి, ఈరోజు మనం దీని కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను కూడా ఒక చిహ్నంగా మార్చండి, నన్ను కూడా గుర్తుగా మార్చాలని పిలిచావు. ఆ గుర్తు ప్రకారం, దాని ప్రకారం జీవించే కృపను నాకు ఇవ్వండి. నేను ఇతరుల వలె కాకుండా, ఆ సొదొమ గొమొర్రా పట్టణం వలె కాకుండా మాట వినకుండా పోయిన పట్టణాలు అవి. ఈరోజు నీ మాట నేను వింటానయ్యా. నినివే పట్టణంలాగా నీ మాట నేను వింటాను. నీ వద్దకు వస్తానయ్యా. నాలో ఉన్న విశ్వాసాన్ని అధికం చేయండి, నాలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించండి, దృఢపరచండి ప్రభువా. మనం కొద్ది విశ్వాసం కలిగినటువంటి బిడ్డలం కాదు, అరకొర విశ్వాసం కలిగినటువంటి బిడ్డలం కాదు, దృఢ విశ్వాసం కలిగినటువంటి బిడ్డలం. ఎల్లప్పుడూ కూడా ప్రభులో దృఢంగా ఉండాలని పిలిచినటువంటి బిడ్డలం మనం. ఈరోజు ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఉండాలి. అబ్రహాముకు చెందిన బిడ్డలం అంటే అది. ఏమీ లేనటువంటి సమయంలో అబ్రహాము నమ్మి విశ్వాసానికి తండ్రిగా మారాడు. ఈరోజు ఆ అబ్రహాము విశ్వాసాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మనందరం కూడా ఆ గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. దృఢ విశ్వాసం కలిగి ఉంటే మన జీవితంలో, మనం ఉన్న ప్రదేశంలో, మనం ఉన్న ఎక్కడెక్కడైతే పని చేస్తూ ఉన్నామో ఆ ప్రదేశాలన్నింటిలో కూడా ప్రభుకి సాక్షిగా ఉండాలి, చిహ్నాలుగా, గుర్తులుగా ఉండాలి. అవమానం తెచ్చే బిడ్డలుగా ఉండకూడదు. ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యానికై ప్రభువును ప్రార్థించుదాం. నన్ను కూడా
ఆ యొక్క మార్గములు నడిపించండి, మంచి మార్గములు నడిపించండి ప్రభువా. గుర్తులుగా మారేందుకు నా జీవితాన్ని సిద్ధపరచండి, నన్ను నేను సిద్ధపరచుకునే కృపను నాకు దయచేయండి ప్రభువా అని యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. ఆమేన్. Blessed are you, Lord, God of all creation. Thanks to your goodness, this bread we offer, fruit of the earth, work of our hands. It will become the bread of life. Blessed be God. Blessed be God, blessed be God forever, amen. Blessed be God, blessed be God, blessed be God forever, amen. Blessed are you, Lord, God of all creation. Thanks to your goodness, this wine we offer, fruit of the vine, work of our hands. It will become the cup of joy. Blessed be God, blessed be God, blessed be God forever, amen. Blessed be God, blessed be God, blessed be God forever, amen. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగమనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనను వారు సమర్పించు అర్పణలతో పాటు దయతో స్వీకరింపుము. భక్తితో మేము నిర్వహించు ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ నేకమై మేము నిరతము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీ మరణోత్సవము వేయించెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా ఎంచినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద చోచి పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మలను ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యొక్క మరియ మాతతో, పునిత జోజప్పతోను, పునిత అపోస్తులతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు రక్షకుడు యేసు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
Soul of Christ, sanctify me. Body of Christ, save me. Blood of Christ, inebriate me. Water from the side of Christ, wash me. Passion of Christ, strengthen me. O good Jesus, hear me. Within your sacred wounds, hide me. Permit me never to be separated from you. From the malignant enemy, defend me. At the hour of my death, call me, and bid me come to you, that with your saints I may praise you forever and ever. Amen. ధనికులు ఆహారము దొరకక అలమటింతురు, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. ప్రార్థించుదము. ఓ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావంలో మమ్ము భాగస్థులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాములు. O Virgin fair, star of the sea, my dearest mother, pray for me. O Virgin fair, star